క్రేజీగా ఉంది. సో యాక్చువల్లీ ఇందాక నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు వచ్చిన సక్సెస్ ఏదైతే ఉందో అది మీ మొత్తం కష్టానికి, మీరు చూసిన కష్టాలకి, మీరు చూసిన స్ట్రగుల్స్కి, లేకపోతే మీకున్న అంబిషన్స్కి, లైఫ్లో ఎన్నో ఉంటాయి సాధించాలి అని, ఇది సాధిస్తే మిగతా అన్ని సెట్ అయిపోతాయి అన్న సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, పర్సనల్ లైఫ్ కానీ ఫినాన్షియలీ కానీ. ఆ అన్నిటి కష్టానికి ఆన్సర్గా పుష్ప వచ్చిందా, లేకపోతే అవుట్ ఆఫ్ ది లక్ వచ్చిందా అని నా క్వశ్చన్ యాక్చువల్లీ. కష్టమే. బట్ ఏదో ఒక ఆవగింజంత ఉంటుంది అంటారు కదా, ఆవగింజంత లక్ ఉందేమో అని అంటారు కదా, మేబీ అది ఉందేమో. బట్ మోస్ట్ ఆఫ్ ద 90% నేను పడ్డ కష్టమే. ఏంటి ఇప్పుడు చాలామంది సారీ ఈ క్వశ్చన్కి బిఫోర్ మీ ఒక్కసారి మీ ఎక్కడి నుంచో మీ ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్పండి. నాన్నగారి పేరు చంద్రమౌళి, అమ్మ లలిత, నాన్న పోస్ట్ మ్యాన్ అనమాట ఊర్లోనే. అమ్మ వ్యవసాయం చేస్తూ ఉంటుంది, కొంచెం 4 acres వరకు మాకు ఉంది. ఓకే. అమ్మ నేను ఇద్దరం కలిసి వ్యవసాయం చేస్తుండే. నేను డిగ్రీ చేస్తున్నప్పుడు 2018లో ఇండస్ట్రీకి వచ్చాను. దానికి ముందు వరకు అమ్మ నేను ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేస్తుండే. మరి ఎడ్యుకేషన్ నేను బీఎస్సీ పౌల్ట్రీ సైన్స్ చేశాను. పౌల్ట్రీ సైన్స్. ఓకే ఓకే. అది అయిపోయిన తర్వాత వరంగల్లోనే సేల్స్ ఎగ్జిక్యూటివ్గా చేసుకుంటూ వెళ్తుండే. ఓకే. ఇంకా అక్క చెల్లి మీ మధ్యలో అక్కకి పెళ్ళి అయిపోయింది. నాన్నకి సినిమాలకు వెళ్తానంటే అప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. నేను పోలీస్ అవ్వాలి, ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని పెళ్లి చేసుకొని ఉంటే కొంచెం సెట్ ఉంటాడేమో అనే ఒక థాట్. ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాడు నా కొడుకు, ఏమో వీళ్ళకి ఛాన్స్లు వస్తాయో వీళ్ళు తీసుకుంటారో లేదో అనక. నాన్న ఏంటంటే రంగస్థల నటుడు అనమాట. తను పాటలు పాడతారు, ఆడతారు. అప్పుడు ఉన్నప్పుడు నాన్న మల్టీ టాలెంటెడ్. మీరు చేసేవాళ్ళ? నాకు వచ్చేసింది అట్లా. నేను తర్వాత మీ హెయిర్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది యాక్చువల్లీ. తర్వాత స్కూల్ కొన్ని అంటే రంగస్థల నటులకి కొన్ని హావభావాలు లేకపోతే ఫేషియల్ కొన్ని అలా ఉంటాయి అన్నమాట. చూసిన వెంటనే కొందరికి అనిపించవచ్చు మీరు అదే ఏమంటారు నాటకాలు వేస్తారా అన్నట్టు, హెయిర్ స్టైల్ కానీ. ప్లీజ్ కంటిన్యూ. సో నాన్నకి ఇష్టం లేకపోతుండే. వన్స్ పుష్ప వచ్చేవరకు కూడా నమ్మకం లేదు. నేను 2018లో వచ్చిన, పుష్ప ఆల్మోస్ట్ 2021లో వచ్చింది. అప్పటి వరకు కూడా నాన్నకి అస్సలు నమ్మకం లేదు. మలేషియా రిలీజ్ అయింది, పలాస రిలీజ్ అయింది, గాడ్స్ రిలీజ్ అయింది, కొత్త పొర రిలీజ్ అయింది. బట్ ఎక్కడో ఒక మూల ఎలా బతుకుతాడనే ఒక టెన్షన్. పుష్ప వచ్చిన తర్వాత మొత్తం షిఫ్ట్. నా కొడుకు అని చెప్పి చాలా మంది చెప్తారు. నాన్న హ్యాపీ అండి. మోస్ట్లీ సుకుమార్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నా లైఫ్ టైం చేంజ్ అయిపోయింది. షూట్లో కూడా, షూట్ జరిగిన రోజులు నాట్ ఓన్లీ షూట్, యాక్టింగ్ చేసేటప్పుడే కాదు, ఎలా ఉండాలి ఇండస్ట్రీలో, ఎట్లా ఉండాలి ఏంటనే నా జీవితానికి సరిపడే సలహాలు ఇచ్చారు సార్. నాకు ఆల్మోస్ట్ నా లైఫ్ సరిపడే సలహాలు ఇచ్చారు. ఊరు నుంచి వచ్చే ప్రతి వాళ్ళు యాక్టర్ అవుదామనే వస్తారు. ఫిలిం మేకింగ్ చాలా తక్కువ. ఫిలిం మేకింగ్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ, యాక్టింగ్ ఈజ్ అ ప్యాషన్. ప్యాషన్తో కూడిన ఆశయాలు ఎక్కువ ఉంటాయి. డైరెక్షన్లో కూడా ప్యాషనేట్గానే వస్తారు. బట్ డైరెక్షన్లోకి వచ్చే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వస్తారు. ఎక్కువ బాధ్యతలు నేను మోస్తాను అంటే 24 క్రాఫ్ట్స్ మనం డీల్ చేయాలి కాబట్టి. ఎందుకని మీరు యాక్టింగ్ వైపు కాకుండా నేను డైరెక్షన్ అని అనుకుని వచ్చారు రావడమే? గుడ్ క్వశ్చన్ అండి, థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్లో దానికి ముందే కొన్ని రాస్తుండే నేను. ఇంటర్మీడియట్లో ఒక చిన్న నవెల్, ఒక హర్రర్ నవెల్ రాశా. నా ఫ్రెండ్స్ అందరూ చూపించేశారు, అందరికీ నచ్చింది. అయిపోయిన తర్వాత డిగ్రీ, ఇంటర్ అయిపోయిన తర్వాత ఏదో ట్రై చేద్దాంలే, అంటే ఇండస్ట్రీలో మనకంటూ యాక్టింగ్లో ఏమైనా వస్తుందేమో వెళ్ళి చూద్దాం అంటే ఒక 10-12 years బ్యాక్ సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి. వెళ్ళాలి, ఆఫీస్ చుట్టూ తిరగాలి, ఫొటోస్ ఇవ్వాలి, మాట్లాడాలి, ఆడిషన్ ఇవ్వాలి, ఇవన్నీ తిరిగే లోపల నా టైం అంతా బుక్ అవుతుంది. సో నాకు అసలు ఛాన్స్ ఇస్తారని నమ్మకం లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా ఏదో ఎక్కడో దగ్గర సర్లే ఏమో చేస్తాలే అన్నట్టు. అంటే బ్రీఫ్గా అయితే ఇప్పుడు ఆర్టిస్ట్ ఒక బ్రేక్ ఉంటే ఈయన ఏదో చేయగలడు, వాడి ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయని చెప్పి ఏదో క్యారెక్టర్ తీసుకొని ఇమాజిన్ చేసుకొని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఊరికే వెళ్ళి మనం ఇస్తే కష్టం, ఇప్పటికి కూడా కష్టమే. అప్పుడు నాకు అనిపించింది ఇంకా తిరగడం నా వల్ల కాదు. అసలు ఐడియాతోనే అనాలిసిస్ చేసుకున్నాను. సరే ఇంకా మిగతా ఉంది ఏంటి, నేను రాయగలను, మాట్లాడగలను, చెప్పగలను. సో ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఫైన్. చిన్నప్పటి నుంచి అంటే ఒక సినిమా డైరెక్టర్ తీస్తున్నాడంటే మోస్ట్లీ కమాండింగ్ ఆయన చేతిలోనే ఉంటుంది కదా. సో నేను అందరితో మాట్లాడవచ్చు, చిల్లవచ్చు అనే ఒక మంచి థాట్ ఉంది. సో అట్లా ఫిల్మ్ మేకింగ్ తీసుకున్నా. అట్లా షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసి వాళ్ళని కలిసి ఉంటే దెన్ వాళ్ళు యాక్టర్ చేసి మళ్ళీ ఇంత దూరం వచ్చింది. వన్స్ మనకి డైరెక్టర్ అవ్వాలని ఆలోచన ఉంటే
పైకి మనం ఎంత నార్మల్గా హంబుల్గా ఉన్నా లోపల హ్యాండిల్ చేయగలిగే దాన్ని ఏమంటారు కెపాసిటీ అధికారం ఉంటుంది, కొంచెం ఆ ప్రౌడ్ ఉండాలి యాక్చువల్లీ. అన్ని క్రాఫ్ట్స్ మెయింటైన్ చేయాలంటే మన ఇండివిజువల్ మన మెంటాలిటీ కూడా అలాగే ఉంటుంది. నాకు ఇంత తెలుసు, నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఉంటారు కదా. బట్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని ట్రీట్ చేసే ప్రతి వాళ్ళు నువ్వెంత అన్నట్టే ట్రీట్ చేస్తారు మీరు ఎస్టాబ్లిష్ అయ్యే వరకు. బట్ మన మైండ్లో ఏమో మనం ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాం. నేను ఐఎమ్ గోయింగ్ టు డైరెక్ట్ ఫిల్మ్ అంటే 24 క్రాఫ్ట్స్ అంటే ఆల్మోస్ట్ 100 to 150 మెంబర్స్ నేను మేనేజ్ చేయబోతున్నాను దాంతో. కానీ ఇక్కడేమో రియాలిటీలో అందరూ మిమ్మల్ని చులకనగా చూస్తుంటారు, నువ్వెంతరా అన్నట్టుంటారు. మీరైతే నాకు తెలిసి బాగానే ఫేస్ చేసి ఉంటారు. అమ్మో చాలా. ఇప్పుడు ఏంటంటే నేను సినిమాలు చేసినా కూడా చాలామందికి సరేలే ఏదో చేస్తున్నాలే అనుకున్నా. పుష్పలో సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా వేరే ఉంటుండే. దట్టు యాక్టింగ్ చేసుకోక వీడికి ఇదంతా ఏంటి, ఇది అవసరమా అనేది. అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఊరికే చెప్పాను అనుకోండి డైరెక్టర్ అవుదాం అని చెప్పి, నేను వెళ్ళిన తర్వాత ఆడ ఏదైనా మాట్లాడవచ్చు, నో ప్రాబ్లం. బట్ వన్ డే డెఫినెట్లీ డైరెక్ట్ మామూలుగా తీను, ఖచ్చితంగా తీస్తా, ఏమే అది సూపర్. బట్ కంటిన్యూ చేస్తాను యాక్టింగ్ అయితే. అమ్మో పీపుల్ని కూడా నేను నా ఊపిరి ఉన్నంత వరకు ఎంటర్టైన్ చేస్తాను ఇన్ కేస్ సెట్లో ఉంటే. అమేజింగ్.